సుతీక్ష ఆశ్రమానికి వచ్చిన శ్రీరామచంద్రుడు ఒకనాడు మహామునితో, ఈ మహారణ్యంలో ఎక్కడో అగస్త్యుల వారు ఉంటున్నారని విన్నాను, కానీ స్పష్టంగా వారి ఆశ్రమం ఎక్కడ ఉన్నది చెప్పిన వారు లేరు. మీకు తెలిసినట్లయితే మేము ముగ్గురము వెళ్ళి వారి దర్శనం చేసుకుంటాము. ఆయనకు శుశ్రూష చేయాలని నాకు చాలా కుతూహలంగా ఉన్నది అని అన్నాడు. ఈ మాట వినగానే సుతీక్షుడు, నేను కూడా నీకు అదే సలహా ఇవ్వాలనుకుంటున్నాను. ఇంతలో నీవే అడిగావు. ఇక్కడికి దక్షిణంగా 4 ఆమడలు పోతే అగస్త్యుడి తమ్ముడు ఆశ్రమం ఉంది. అక్కడికి ఇంకా 1 ఆమడ దూరంలో అగస్త్యుడి ఆశ్రమం ఉన్నది. అవి చాలా అందమైన ఆశ్రమాలు. అక్కడ మీ ముగ్గురికి చాలా ఆనందంగా ఉంటుంది. వెళ్ళాలని ఉంటే వెంటనే వెళ్ళిరండి. రాముడు సీతా లక్ష్మణులతో బయలుదేరి అగస్త్య మహాముని తమ్ముడి ఆశ్రమానికి చేరాడు. ఆ సమయంలో రాముడు లక్ష్మణుడికి అగస్త్యుని మహిమ చెబుతూ వాతాపి ఇల్వలుల వృత్తాంతం చెప్పాడు. వాతాపి ఇల్వలు వ్యవహారము. ఇల్వలుడు వాతాపి అని 2 రాక్షసులు ఉండేవారు. వారు ఎందరో బ్రాహ్మణులను మోసగించి చంపేవారు. ఇల్వలుడు బ్రాహ్మణ వేషం ధరించి సంస్కృత భాషలో మాట్లాడుతూ బ్రాహ్మణుల వద్దకు వెళ్ళి, అయ్యా, ఈవేళ మా ఇంట శ్రాద్ధం, తమరు భోక్తగా దయచేయాలి అని కోరేవాడు. నిజమేననుకుని బ్రాహ్మణులు వచ్చేవారు. ఈ లోపుగా వాతాపి మేక రూపము ధరించేవాడు. ఇల్వలుడు ఆ మేకను కోసి బ్రాహ్మణులకు పెట్టేవాడు. బ్రాహ్మణుల మేకను పూర్తిగా తిన్నాక ఇల్వలుడు వాతాపికి వచ్చేయి అనేవాడు. ఇప్పుడు వాతాపి మేకలాగా అరుచుకుంటూ ఆ బ్రాహ్మణుల పొట్టలు చీల్చుకుని వచ్చేవాడు. ఈ విధంగా వారు అనేక వేల బ్రాహ్మణులను చంపిన మీదట ఇల్వలుడికి అగస్త్య మహాముని తటస్థపడ్డాడు. ఇల్వలుడి కోరికపై ఆయన భోజనానికి వచ్చి అతడు పెట్టిన మేక మాంసం తిన్నాడు. ఆయన తృప్తిగా భోజనం చేసిన అనంతరం ఇల్వలుడు ఆయనకు హస్తోదకం ఇచ్చి, ఇకరా వాతాపి అని కేక పెట్టాడు. అగస్త్యుడు నవ్వుతూ, ఇంకెక్కడ వాతాపి, వాడప్పుడే జీర్ణమై యముడి ఇంటికి చేరుకున్నాడు అన్నాడు. ఇల్వలుడు తన తమ్ముడి చచ్చాడని తెలిసి మండిపడి అగస్త్యుడిపైకి లేచి ఆయన చూపుల వేడికి బూడిదైపోయాడు. రాముడు ఈ కథ చెప్పి లక్ష్మణుడితో, అంత శక్తిమంతుడైన అగస్త్యుల వారి తమ్ముడి ఆశ్రమం ఇది అన్నాడు. అప్పటికి సూర్యాస్తమయమైంది. అగస్త్యుడి తమ్ముడు సీతారామ లక్ష్మణులకు ఆతిథ్యం ఇచ్చాడు. రాత్రి అక్కడే గడిపి మర్నాడు ఉదయం ఆయన వద్ద సెలవు పుచ్చుకుని అగస్త్యాశ్రమానికి బయలుదేరారు. దారిలో వారికి ఏనుగులు విరిచిన చెట్లు కనపడ్డాయి. మనోహరంగా పక్షులు పాడే పాటలు వినపడ్డాయి. అగస్త్యాశ్రమం పరిసరాలు అరణ్యంలాగా లేక ప్రశాంతంగా ఆనందంగా ఉండటం రామలక్ష్మణులను గమనించారు. రాముడు లక్ష్మణుడితో, అగస్త్యుడు మహిమాన్వితుడు. సూర్యుడి మార్గానికి అడ్డంగా పెరుగుతూ వచ్చిన వింధ్య పర్వతాలను నిగ్రహించినవాడు. ఆయన దక్షిణ దేశానికి వచ్చి స్థిరపడినాక దక్షిణానికి అగస్త్యుడి దిక్కనే పేరు వచ్చింది. ఆయన ఆశ్రమం అతి పవిత్రమైనది. అందులో క్రూరులు, వంచకులు, పాపులు నివసించడానికి లేదు. అలాంటి చోటుకి చేరుతున్నాం. లక్ష్మణ, నీవు ముందు వెళ్ళి నేను సీత వస్తున్నామని అగస్త్యుల వారితో చెప్పు అన్నాడు. లక్ష్మణుడు ఆశ్రమం ప్రవేశించి అగస్త్యుడి శిష్యులలో ఒకడిని పట్టుకుని, నేను దశరథ మహారాజు కొడుకును, లక్ష్మణుడనేవాణ్ణి. నేను మా అన్న అయిన రాముడు, ఆయన భార్య అయిన సీత అగస్త్యుల వారి దర్శనార్థం వచ్చామని వారికి చెప్పండి అని చెప్పారు.